దక్షిణాసియా రాజకీయ ముఖ చిత్రం మీద మరోసారి నెత్తుటి మరకలు పడ్డాయి. డ్యూరాన్ లైన్ చుట్టూ ముసురుకున్న వివాదం ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెను యుద్ధానికి దారితీసింది. 2026 ఫిబ్రవరి 26వ తేదీ గురువారం అర్ధరాత్రి వేళ ప్రపంచం నిద్రపోతుంటే పాకిస్తాన్ వైమానిక దళం తన బుద్ధిని బయటపెట్టింది. పాకిస్తాన్కు చెందిన F-16 మరియు JF-17 యుద్ధ విమానాలు హఠాత్తుగా ఆఫ్ఘనిస్తాన్ గగనతలంలోకి దూసుకెళ్లి కాబుల్, కాందహార్ మరియు జలాలాబాద్ నగరాల మీద విచక్షణారహితంగా బాంబుల వర్షం కురిపించాయి. ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ సైనిక అవుట్లెట్ పోస్టులు, వారి ఆయుధ డిపోలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయి. అసలు ఇంత హఠాత్తుగా పాకిస్తాన్ ఎందుకు ఈ సాహసం చేసింది అని ఆలోచిస్తే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తన ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. మేము ఆఫ్ఘనిస్తాన్తో విసిగిపోయాము అని అతను వాపోయాడు. 2021లో నాటో దళాలు వెళ్ళిపోయాక అక్కడ శాంతి వస్తుందని ఆశించామని, కానీ తాలిబన్లు నిరంతరం తమ సరిహద్దుల్లోకి చొరబడి పాక్ సైనికులను చంపుతున్నారని అతను ఆరోపించాడు. ఇంతటితో ఆగకుండా ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు భారతదేశపు కాలనీగా మారిపోయిందని, ఇది కేవలం ఇండియన్ పాక్సీ మాత్రమేనని అతను విషం కక్కాడు.